కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఫేక్లతో కాలం వెళ్లదీస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గ్యారెంటీలని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఫేకులు లీకులు, ఫేక్ వార్తలతోని లీకు వార్తలతోని రాజ్యాన్ని నడిపించాలనుకుంటా ఉంది. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలి, దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలి కొదిలిండు లీకు వార్తలు ఫేక్ వార్తలతోనే 4 ఏళ్ల పాలన నడుస్తా ఉన్నది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తామని నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు, బాండ్ పేపర్లు వంచిండ్రు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు. ఇంకా నమ్మకపోతే లాస్ట్ కు ఇది రాహుల్ గాంధీ మాట నా జిమ్మెదారు అన్నాడు ఆయన వచ్చి. పాపం ఇవాళ ఆయన పరువు తీసిండు రేవంత్ రెడ్డి. ఈయన చెప్పిండు రెండు పార్టీలది అదే కథ, బీజేపీది అదే కాంగ్రెస్ అదే. మీకు తెలియదు ఏమున్నది, నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, దేశంలో బీజేపీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? దళితులకేమన్నా చేసిండ్రా? బీసీలకేమన్నా చేసిండ్రా? నిరుద్యోగ యువకులకేమన్నా చేసిండ్రా? రైతులకేమన్నా చేసిండ్రా? మహిళలకేమైనా చేసిండ్రా? కేంద్ర నాయకత్వం అట్లే ఉంది, ఇక్కడున్న రఘునందన్ రావు ముచ్చట కూడా అట్లే ఉంది. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. రఘునందన్ బయట వాళ్ళకి తెలుస్తుందో తెలియదు, దుబ్బాకోలకు బాగా తెలుసు. ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలు ఆడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. కేసీఆర్ ఉండగా రోజు నల్లొచ్చింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక దినం తప్పించి దినం నల్లయిందట. అక్క చెల్లెలు తిడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అరే కేసీఆర్ ఎట్లా ఇచ్చే రోజు నల్లా, వీడు 4 నెలలనే గిట్టెట్ట చేసి అని తిడతా ఉన్నారు లేడీస్. అంటే వాళ్ళకు పరిపాలన చేతగాని పరిస్థితి. అంటే కొత్త ఇచ్చుడు ఇడిచిపెట్టండి, ఇచ్చే రైతు బంధు ఆగమైంది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది, 24 గంటల కరెంటు బంద్ అయింది, కాలువలలో నీళ్లు బంద్ అయినాయి, అక్క చెల్లెలకు మంచి నీళ్లు బంద్ అయినాయి.